బాబాయ్ మీ పేరు? గోపాల్ రెడ్డి. చెప్పండి బాబాయ్, ఎట్లా ఉంది జగన్మోహన్ పరిపాలన? 5 సంవత్సరాలు పూర్తయింది. ఎలా ఉందంటే ఏం చెప్తారు? జగన్ పరిపాలన నంబర్ 1గా ఉంది. మన రాష్ట్రానికి ఉండే బడ్జెట్ బట్టి ఆయన అయితేనే పరిపాలన చేసే మనిషి. ఓకే. వేరే వాళ్ళైతే రాష్ట్రాన్ని పరిపాలన చేసేకి బడ్జెట్ కూడా లేదు, మన రాష్ట్రానికి ఏం ఇన్కమ్ లేదు. అందుకే ఆయన వల్లనే చేత అయ్యేది, వేరే వాళ్ళతో అయితే కాదు. అట్లా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఆరోపిస్తా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి పరిపాలించడం చేత కాదు, రాష్ట్రాన్ని అప్పుల పాలు అంధకారంలో నెట్టేశాడు, నన్నే గెలిపించండి, నన్ను గెలిపిస్తేనే గాడిలో పెడతారు రాష్ట్రాన్ని అని చెప్తున్నాడు. ఇన్ని 5 సంవత్సరాలు ప్రజలు మనల్ని పోని అన్ని సంక్షేమ పథకాలు ఇంటికి ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఆయన మాట మాట్లాడుతున్నాడు. ఎలా చూస్తారు మీరు? చంద్రబాబు నాయుడు పరిపాలన వస్తే ఒక సంవత్సరంలోనే రాష్ట్రాన్ని వేరే రాష్ట్రానికి అమ్మేస్తాడు. పరిపాలన చేసేదైతే ఆయనతో కాదు, అంతా మాటలు మాట్లాడే కోటి అయితే ఉంది అంతే. ఆయనతో వేరే చేసాకే మేము లేదు, అంతవరకు అయింది. ముఖ్యంగా మీ కళ్యాణదుర్గం కాన్స్టిట్యున్సీకి రంగయ్య గారు వస్తూ ఉన్నారు, ఎమ్మెల్యే గారు, వైఎస్ఆర్సీ పార్టీ తరఫున. అటు పక్క చూస్తేనేమో సురేంద్రబాబు గారు వస్తూ ఉన్నారు, ఆయనేమో వేల కోట్లు ఉన్న వ్యక్తి. పోటీ ఎలా ఉంటుందంటారు? మన పీడి రంగయ్యకి వచ్చేసి 5 ఏళ్ళు ఎంపీగా ఉన్నా కూడా ఎక్కడ నలే అనలే. ఆయన వస్తే పరిపాలన మనకు బాగానే ఉంటుంది. ఈయన ఇప్పుడు 5 ఏళ్ళలో ఎన్ని కోట్లు దోసుకొని ఇప్పుడు ఆయన 1,00,000 కానీ 2 లక్షలు కానీ ఒక కార్యకర్తకి ఇచ్చే కెపాసిటీ ఆయనకు ఉంది. 1000 రూపాయలు ఇచ్చే కెపాసిటీ ఈయనకు లేదు, కార్యకర్తలకు కూడా. ఏమున్నా మనకు పీడి రంగయ్య అయితేనే మన తాలూకాకి పరిపాలన బాగానే ఉంటుంది. ఆయన వస్తే ఏడుంటాడో ఆయనకే తెలియదు, మళ్ళీ ఎమ్మెల్యే అయినా కూడా. అట్లా ఈయనైతే మీకు అందుబాటులో ఉంటాడని నమ్మకం ఉందా? మాకు ఈయనైతే పీడి రంగయ్య అయితే మనకు అందుబాటులోనే ఉంటాడని గ్యారంటీ. ఆయన వస్తే ఏడుంటాడని కూడా తెలియదు, ఏ కాంట్రాక్ట్ చేస్తాడో, ఏ రాష్ట్రంలో ఉంటాడో, ఏడుంటాడని కూడా తెలియదు మనకి. అట్లా అంటే గతంలో 3 దఫాలుగా కూడా ఆశించున్నారు టికెట్. అనంతపురానికి ఆశించారు, తర్వాత అనంతపురానికి ఇస్తాం అని చెప్పి ఇవ్వలేదు తెలుగుదేశం పార్టీలో. ఇప్పుడు చూస్తే మళ్ళీ పోయినసారి కూడా కళ్యాణదుర్గానికి ఇస్తామన్నారు, ఇవ్వలేదు. అయితే ఉమామహేశ్వర్ గారికి ఇచ్చారు. ఇప్పుడు చూస్తే ఎట్టకేలకు టికెట్ తెచ్చుకున్నాడు, కోట్లు ఖర్చు పెట్టైనా తెచ్చుకున్నాడు. మరి ఆ కోట్లు మీ ప్రజల మీదనే సంపాదించి కళ్యాణదుర్గం మీద చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి కొంతమంది అంటా ఉన్నారు. ఎంతవరకు ఇదంతా వాస్తవం అంటారు? ఇప్పుడు ఇన్నాళ్ళంటే ఆయన క్యాండిడేట్ తరగా ఇవ్వలేదు, ఇప్పుడు డబ్బు తరగా ఆయనకి సీట్ ఇచ్చినారు. ఇప్పుడు ఆ డబ్బు అంతా ఖర్చు పెట్టిన మళ్ళీ ఆ డబ్బు అన్యాయం చేసి ఏదో ఒకటి మన తాలూకాలో ఆయన మళ్ళీ ఆయన సొమ్ము ఆయన చేసుకుంటాడు. ఆయన సొంతం డబ్బు అయితే ఏంది పెట్టరు. ఇప్పుడు ఆయన అన్ని కోట్లు ఖర్చు పెట్టేదంటే ఆ కోట్లు తినేదానికి ఆయన మళ్ళీ మనకు తయారవుతున్నాడు, అంతవరకు. దేశంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు ఉన్నారు, మన రాష్ట్రానికి కూడా ఎంతోమంది ముఖ్యమంత్రులు మారి ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన, వాళ్ళ పరిపాలన చూస్తే విప్లవాత్మక మార్పులు తీసుకొని వచ్చారు జగన్మోహన్ రెడ్డి. సచివాలయాలు కావచ్చు, వాలంటరీ వ్యవస్థ కావచ్చు. ఎలా అనిపిస్తుంది బాబాయ్ మీకు చూస్తే? జగన్ రెడ్డి పరిపాలన ఇంతవరకు ఏ సీఎం కూడా బీద వాళ్ళ గురించి ఆలోచన చేయలే. ఈ మిగతా సీఎంలు వచ్చి రైతుల గురించి ఆలోచన చేసినారు, కానీ ఈ జగన్ అనేవాడు వచ్చి సన్న బీదోళ్ళు, సాకులలో, మంగళోళ్ళు, బాబు ప్రతి ఒక్క క్యాస్ట్ బీద వాళ్ళ గురించి ఆలోచన చేసినాడు, కానీ రైతుల గురించి ఎప్పుడూ ఆలోచన చేయలే. అట్లా జగన్ పరిపాలన ఇంతవరకు ఏ సీఎంతోనే కాలేదు అట్లా పరిపాలన. అనుకున్నవన్నీ, చెప్పినవన్నీ జగన్మోహన్ రెడ్డి నిర్వర్తించాడు 5 సంవత్సరాలు. ఏ ఒక్కటి కూడా పెండింగ్ లేదు. ఇప్పటి వరకు అన్ని రకాలు ఏవని అంటే అన్ని వచ్చినాయి, అందరికీ కూడా అందుబాటులోనే ఉన్నాయి, ఎవరికినేమి రాలేదనే పద్ధతులు లేవు. మరి ఎట్లా చూస్తారు బాబా? ఇప్పుడు వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ తరఫున వస్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి చెల్లెలు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో జగన్మోహన్ రెడ్డి నానా ఇబ్బందులు పెట్టింది, కేసులు కూడా బనాయించింది. అలాంటి పార్టీ కండవ కప్పుకొని వస్తా ఉంది, నేను రాజశేఖర్ రెడ్డి వారసురాలని చెప్తా ఉంది. ప్రజలు ఏ విధంగా చూడాలంటారు? ఆమె ఎన్ని రకాలు చెప్పినా ఆమెకు మళ్ళీ డిపాజిట్ లేకుండా ఊరిని పరిపాలన చేస్తుంది. చిరంజీవి చేసినట్ల, పవన్ కళ్యాణ్ చేసినట్ల ఈమెతో అదే టైప్ అవుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? బాగుంది సార్. బాగుందా? బాగుంది. తీసుకుంటున్నారా పథకాలన్నీ? తీసుకుంటాం సార్. వస్తున్నారా వాలంటీర్లు? వాలంటీర్ ఇంటికి వచ్చి ఇచ్చిపోతున్నాడు. ఎట్లా ఉందంటారా అయితే? మరి బాగుంది జగన్ రెడ్డి మోహన్. ఇప్పుడు ఏదైతే పథకాలు తీసుకుంటున్నారో అంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తామంటున్నాడు చంద్రబాబు నాయుడు. మాకు అవసరం లేదు సార్, ఏమి మాకొద్దు. 14 ఏళ్ళు ఉన్నా కానీ మాకేం చేయలే అప్పుడు. దానికి మాకు జగన్మోహన్ రెడ్డి కావాలి. చేయలేదా చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు? చేయలే. ఏ ఒక్కటి కూడా చేయలే. ఏ ఒకటి చేయలే. ఇల్లు ఏమన్నా ఇచ్చాడా మరి చంద్రబాబు నాయుడు? వీలే. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇచ్చినాడు సార్, ఇచ్చినాడు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాడు. వాలంటీర్లు ఎట్ట పని చేస్తున్నారు? వస్తున్నారు ఇంటికి? మరి ఇంటికి వచ్చి పింఛన్ ఇచ్చిపోతారు. పొద్దున్నే 7 గంటలకి ఇంటికి వచ్చి ఇచ్చిపోతున్నారు. ఏమన్నా పథకాలు వస్తే వస్తున్నాయేమో మీకు అని చెప్పడం, ఆరోగ్యం మీద వస్తున్నారు కదా డాక్టర్లు, ఫ్యామిలీ డాక్టర్ చూపించినారు సామాన్, ఆరోగ్యశ్రీ కింద చూపించుకుందాం. వస్తా ఉన్నారా? ఫ్యామిలీ డాక్టర్ కూడా పెట్టాడు, మీకు ఏ రోగం వచ్చినా కూడా చూపించుకోవడానికి అందుబాటులోకి వాలంటీర్లు వస్తారు సార్, వచ్చి ఇచ్చిపోతారు, చూపించుకుంటున్నాము. ఇంకేందమ్మా మరి ఎట్లా ఉంటుంది? మరి నెక్స్ట్ గెలిపిస్తారు జగన్మోహన్ రెడ్డి? గెలిపిస్తాం సార్, జగన్మోహన్ రెడ్డిని కల్పిస్తాం. మరి చంద్రబాబు నాయుడు అని, బీజేపీ అని, పవన్ కళ్యాణ్ ఎంతమంది వస్తున్నారు కదా? లేదు సార్, వాళ్ళంతా సుళ్ళు, వాళ్ళంతా వద్దు మాకు.
జగన్మోహన్ రెడ్డి కావాలి. జగన్మోహన్ రెడ్డి కావాలి. మరి ఇక్కడ మీకు తలారి రంగయ్య గారు వస్తున్నారు ఎమ్మెల్యేగా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి తరపున, మరి గెలిపించుకుంటారా? కల్పించుకుంటాం సార్, కల్పించుకుంటాం. వస్తున్నారమ్మా, మీ ఇంటికి వచ్చారా? ఇప్పుడు తిరుగుతున్నారు కదా. వచ్చినాడు. మాట్లాడారా మీరు? మాట్లాడాం సార్. వేస్తామని చెప్పారు మరి. చేస్తామని చెప్పిన. ఓకే, ఓకే అమ్మా, ఓకే, ఓకే. నమస్తే అన్న. చెప్పండి, ఈ కళ్యాణదుర్గంలో నాయకులే లేనట్టు ఎప్పుడు చూసినా బయట వాళ్ళని తీసుకొచ్చి పోటీ చేపిస్తా ఉంటారు. అదే పందాలో ఇటుపక్క తలారి రంగయ్య గారు వస్తా ఉన్నారు వైఎస్ఆర్సీపీ తరపున, అటుపక్క చూస్తేనేమో సురేంద్రబాబు వస్తా ఉన్నాడు, కార్పొరేటరు, కోర్టులో ఉన్న వ్యక్తి. ఎలా ఉండబోతుంది ఫైట్? సార్ ఒకటే ఈ కాన్స్టిట్యూషన్ కంపల్సరీగా రంగసారి గెలుస్తారు. వాళ్ళకి ఓట్లు కట్టు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, మా దగ్గర ఓట్లు ఉన్నాయి. ఖచ్చితంగా సార్ రంగయ్య గెలిపించుకుంటాము 100%. ఖచ్చితంగా ఆయన వస్తారు. మరి ఎట్లా అంటే తలారి రంగయ్య గారు గెలుస్తారంటే జగన్మోహన్ రెడ్డిని చూసి మాత్రమే గెలిపించాలి కదా. సార్ సంక్షేమ పథకాలు ఉన్నాయి, ఆయన అందరూ మొత్తం కాపాడతారు. ఎక్కడైతే 170 కాన్స్టిట్యూషన్ ఇవ్వబడుతున్నారో ప్రతి ఒక్క సంక్షేమ పథకాలనే వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళు గెలిపించుకుంటారు సార్. అయితే మరి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఎంపీ మీ కాన్స్టిట్యున్సీకి ఎంపీ, ఆ ఎంపీని తీసుకొని వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేపిస్తా ఉన్నారు. మరి ఇప్పుడు దాకా చూసుంటారు కదా ఆయన పనితీరు, ఆయన ఎలా ఉందంటే ఏం చెప్తారు? సార్ రీసెంట్ గా ఆయన చాలా బోర్లు వేశారు. ఎక్కడ బోర్లు వేస్తే అక్కడ వాటర్ పడినాయి. ఎక్కడ బోర్లు వేస్తే ఈసారి గంగమ్మ తల్లే ఆయన మరి ఎమ్మెల్యే గెలిపించుకుంటుంది. అది కంపల్సరీగా. ఇంకా ఎలా అందుబాటులో ఉన్నారా? మరి 5 సంవత్సరాలు పూర్తయింది కదా, ఆయనకు కూడా పదవి కాలం. సార్ అందుబాటులో ఉన్నారు, ఉత్సవం పాటు తిరిగారు, మంచిగా చేశారు, అన్ని చోట్ల మంచిగా ఉన్నారు సార్. ఖచ్చితంగా రంగంగా గెలుస్తాయి సార్. ముఖ్యంగా ఆయన ప్రజా సమస్యలు తీర్చడానికి నా దగ్గర డబ్బు ఉంది, నేను నా సొంత డబ్బు పెట్టైనా సరే ఈ కాన్స్టిట్యున్సీలో ఇబ్బందులు తొలగిస్తానని సురేంద్రబాబు చెప్తా ఉన్నాడు. మరి అట్లా నమ్ముతారా మరి ఆయన్ని? డబ్బే సార్ మాకు అనవసరంగా, డబ్బు అవసరం లేదు మాకు జగన్ గారు సంక్షేమ పథకాలు ఉన్నాయి, ఆ డబ్బే సార్ మాకు. మేము ఖచ్చితంగా ఓటు గెలిపి మరి గెలిపించుకుంటాం. ఏదేమైనా సురేంద్రబాబు గెలిచే అవకాశాలు లేవు? లేవు సార్, 100% లేవు. ఖచ్చితంగా గెలుస్తారు, మంచిగా ఉంటుంది ప్రభుత్వం. ఎట్లా సంక్షేమ పథకాలు ఏమైనా వచ్చినాయి మరి జగన్మోహన్ రెడ్డి? వచ్చాయి సార్, మంచిగా వచ్చాయి సార్. మా పింఛన్ వచ్చేది, అమ్మఒడి వస్తుంది, తర్వాత అమ్మకి 18,000 వస్తున్నాయి. మంచిగా ఉంది సార్, ప్రభుత్వం మంచిగా ఉంది. కంపల్సరీ ఆయన వస్తారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అంధకారంలో పడేశాడు, నాకు ఒక్కడికే సాధ్యం అవుతుంది, నన్ను సీఎం చేయండి అని చెప్పి అంటున్నాడు. తుగ్లక్ పరిపాలన చేస్తున్నాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు అంటున్నాడు. మరి ఏం చెప్తారు దీనికి? వాళ్ళే తుగ్లక్ సార్, అది అసలు ప్రభుత్వమే కాదు వాళ్ళది. వాళ్ళు 40 years ఇంట్రెస్ట్ ఉంటారు కానీ ఎందువల్ల ఇంట్రెస్ట్ అర్థం కాదు. తగిన మళ్ళీ జగన్ గారు వస్తారు సార్, తప్పకుండా వస్తారు. ఆయన ఏం చేయలేదా మరి చంద్రబాబు నాయుడు గతంలో 14 సంవత్సరాలు? ఏం చేశారు? రుణమాఫీ అన్నారు, రుణమాఫీ పెట్టలేదు. తర్వాత పసుపు కుంకుమ అన్నారు, పసుపు కుంకుమ వేయలేదు. ఏం చేశారు? ఏమీ లేదు సార్. ఆయన ఒక్కటే లేదు. ఏదైనా మరి పథకాలు మొత్తం చెప్పినట్టు మరి చేశాడు జగన్మోహన్ రెడ్డి? 100% చేశారు సార్, చేశారు. తప్పకుండా ఆయన వస్తారు మరి. ఓకే సార్.